భోగం అనుభవించాడండి అంటారు, సుఖాలు అనుభవించారండి అంటారు. ఆ అనుభవించినటువంటి సుఖాలలో సగం సుఖమంతా దేన్ని ఆశ్రయిస్తుంది అంటే కంటి యొక్క గుడ్డు సూర్యుని యొక్క కిరణముల తేజస్సుని పుచ్చుకోగలిగితే వాడు 50% సుఖాలని పొందుతాడు. లేనినాడు ఈ బ్రహ్మాండమునందు ఎన్ని సుఖములున్నాయో అందులో 50% సుఖాలు వాడికి లేనట్టే. అందుకే సుఖములన్నీ దేన్ని ఆశ్రయిస్తాయంటే సూర్య కిరణమును ఆయన కాంతి కన్ను పుచ్చుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకని అంటే మీరు చూడండి, కళ్ళొక్కట్లేవు. భార్యని చూస్తాడా, తల్లిని చూస్తాడా, తండ్రిని చూస్తాడా, కడుపున పుట్టిన బిడ్డల్ని చూస్తాడా, పర్వత శిఖరాలు చూస్తాడా, దేవాలయాన్ని చూస్తాడా, ధ్వజస్తంభాన్ని చూస్తాడా, ఉత్సవమూర్తిని చూస్తాడా, మూల విరాట్ని చూస్తాడా, గురువుగారిని చూస్తాడా, గురువుగారి పాదములు చూస్తాడా? ఏం చూస్తాడు? భోగములలో సగం భోగాలు పోవడం, జీవితంలో భయం, ఈ రెండు దేని చేత ఉంటాయంటే కంటి యొక్క గుడ్డు సూర్యుని యొక్క కిరణమును పుచ్చుకోలేనటువంటి స్థితి చేత. అందుకే ఇన్ని భోగాలకి కారకుడై మహానుభావుడైనటువంటి సూర్యుడు ఆ పర్వత శిఖరం మీద, సౌమనస పర్వత శిఖరం మీద ఉదయిస్తాడు. బంగారుతో తయారు చేయబడి ఆ పర్వత శిఖరము పచ్చటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశించేటప్పుడు అరుణ కిరణాలతో ఎర్రటి కాంతితో ఆయన ఉదయించినప్పుడు ఆయన కాంతి పడి ఈ బంగారు పర్వత శిఖరము ఆయన యొక్క కాంతి కలిసి ఒక పెద్ద నెగడు, అంటే భోగి మంట వేస్తారే అలాంటి మంట మండుతోందా అన్నట్లుగా ప్రాక్ ఆ దిక్కంతా కూడా ఎర్రబడుతుంది. అదే అరుణోదయము అని పిలుస్తారు. అంత ఎర్రటి కాంతితో ప్రారంభమవుతుంది. ఎవరు ఆ ఎర్రటి కాంతి వంక చూసి నమస్కారం చేస్తారో వాళ్ళకి ఆ రోజు దురితముల యొక్క ఫలితములుగా రావలసినటువంటి దుష్ఫలితములు ఏ ఉంటాయో వాటన్నిటినీ కూడా చీకట్లను ఎలా చిమ్మేస్తాడో అలా చిమ్మేస్తాడు. చిమ్మి పద్మములను వికసనం చేయిస్తాడు. సూర్యకిరణం పడితే పద్మం వికసిస్తుంది. పద్మమునందు ఎవరు ఉంటారంటే లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క స్థానములలో ఒకటి పద్మం. ఇంటి తలుపులు తెరిచారనుకోండి, ఇంట్లో ఉన్నాయన బయటికి వస్తాడని గుర్తు. ఇంటి తలుపులు వేసేసాడంటే ఆయన బయటికి రాడు, అందుకు తలుపు వేసుకున్నాడు. ఆయన తలుపులు తీశాడంటే ఆయన బయటికి వస్తాడు, లేదా మీరు లోపలికి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఆయనైనా బయటికి వచ్చి మీకు అనుగ్రహిస్తాడు, లేదా మీరైనా వెళ్ళి ఆయన దర్శనం చేసి అనుగ్రహాన్ని పొందొచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.